ఎవ్రీ టైం ఎప్పుడు నడిపినా సరే ఈ ఫీల్ ఉంటుంది. 390 కానీ NS400 కానీ బండ్లో ఆ పిచ్చున్నానికి అర్థమవుతుంది. అగో నా బండిని నేను ఎంత మిస్ అవుతున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను మస్తు రోజుల తర్వాత నడుపుతున్నా ఇప్పుడు బండి. ఎన్ని రోజులైనా సరే చేతిలో బండి బరాబర్ ఉంటుంది. బరాబర్ అంటే బరాబర్ ఉంటుంది. 10 నిమిషాలు నడిపినేమో 10 నిమిషాలు ప్రశాంతంగా నడుపుకున్నా. మళ్ళీ ఇంకొక 10-15 రోజులు బండి వచ్చేదాకా గుర్తుండిపోతుంది అట్లా నడిపినా నేనైతే బండి ఇప్పుడు. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్. నేను అసలు ఇట్లా వ్లాగ్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయి కృష్ణ దగ్గర 2 వీక్స్ తర్వాత వచ్చిండు. నా బండి లేదు, బాయ్ బండి కూడా తీయక మస్తు రోజులైంది, నడుగురో పోదామని అంటే చలో పోదామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. నేను ముంగడ ఒక బ్రేక్ తీసుకుంటాము, ఆ బ్రేక్లో డీటెయిల్గా మాట్లాడతా. రెడీగా ఉన్నాడు నా రష్ చేయడానికి. రోడ్ కూడా వచ్చేసింది, సో ఎక్కువ మాట్లాడలేము. ఏమంటారు అడిగి పోయినాక చెప్తా స్టోరీ. చేతనే పట్టుకుంటా. గింబల్ అటు ఇటు తిరుగుతుంది మంచిగా. అంటే లైక్ మన ఏమంటారు మైక్ లోపల ఉంది. ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం కావాలి కదా, ఆయన పొట్టు కొడితే బండిని. సీరియస్లీ నా బండి అబ్బా అబ్బా బ్రో చాలా రోజులు తడితే రష్ తెలుసా. అసలు ఏం కనిపిస్తుంది బ్రో? కనిపిస్తుంది, ఆ రైట్ కనిపిస్తుంది కానీ నా బండిని నేను ఎంత మిస్ అవుతున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆహా ఆహా అమ్మా బ్రో. నేనైతే నిజంగా బ్రో ఇంకో డైలీ బండి తీసాను నేను. లిటరలీ నా బండి రోజు నడుపుతా, కానీ ఇదైతే ఏదైతే ఉంటుందో ఈ రష్ వేరే ఫీలింగ్. అసలు అది వేరే అంటే వేరే వైబ్. మళ్ళీ ఇంకోటి బ్రో ఉంటేనే షోలో కూడా కొట్టలేము. అట్లా సపరేట్గా వీడియోస్ చేయాలి అని మస్తు సార్లు అనిపిస్తుంది. అంటే పక్క పోవాలి చేయాలి వీడియోస్ అని అనిపిస్తుంది. కానీ ఓలా కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ కరెక్ట్ ఇట్లాంటి పర్సన్ ఉంటేనే మనం వీడియోలు చేయగలుగుతాము, లేకపోతే అయితే బుగ్గనే. చీడా ఆహా ఇక్కడ రోడ్డు ఖరాబ్ అయింది. అది గుర్తుండిపోతాయిలే మైండ్లో. ఈ రోడ్ ఏదైతే ఉంటుందో ఉప్పర్ నుంచి తార్నాక నుంచి మెట్టు కూడా మైండ్లో ఉండిపోతుంది. బ్రో నీకు చాలా రోజుల తర్వాత నడుపుతూనే ఉంటుంది బ్రో. నువ్వు ఇంకా ఆడ ఎంటీ నడిపినావు ఏమో బ్రో. ఎవ్రీ టైం ఎప్పుడు నడిపినా సరే ఈ ఫీల్ ఉంటుంది. 390 కానీ NS400 కానీ బండ్లో ఆ పిచ్చున్నానికి అర్థమవుతుంది. డైలీ 9 to 5 ఆఫీస్ వేయడానికి అర్థం కాదు. ఈ ఫీల్ అసలు అర్థమే కాదు. ఏమని అంటే రోడ్డు పైన రద్దు చేస్తారు అది ఇదని మాట్లాడతారు, కానీ ఒక ఏమంటారు దాన్ని ఒక రకంగా నడుపుతారు. ఎట్లా పడితే అట్లా నడిపోద్దు. ఇంకా నాకు చెప్పడానికి రావట్లేదు, అర్థమైతే సరే, లేకపోతే లైట్ తీసుకోరా, అంతే సింపుల్.
ఆహా వెళ్ళిపోతావు అనుకున్నా బాయ్. వాన అదే అనుకుంటున్నా నేను, వాటర్ పడుతున్నాయింది నా మీద అనుకున్నా. వాన పడుతుంది అయితే. చూద్దాము. మడిగట్లు కూడా లేదు కదా బ్రో నీకు, మర్చిపోయినా నేను. ఎందుకు ఆగుదాం బ్రో, ఎక్కువ పడదు వాన. ఏమవుతుంది బ్రో, పడితే పడ్డది. అమ్మ నేను మస్తు రోజుల తర్వాత నడుపుతున్నా ఇప్పుడు బండి. ఇన్ని రోజుల తర్వాత నడుపుతున్నా నేను బండి. బా ఆహా ఎన్ని రోజులైంది తెలుసా గాయస్ ఇట్లా బండి తీసుకోక. అంటే బండి నడుపుతా కానీ ఇంత వేరే అసలు ఈ ఫీల్. అసలు బ్రేక్ అనుకున్నాం కానీ ఆ బ్రేక్ కూడా అవుతట్లేదు. ఆహా ఒక్క నిమిషం బ్రో, ఇది పట్టుకో బ్రో చేతిలో. మనకు ఆ గ్లాసెస్ ఉంటే సెట్ అయితే లేదు. ఎన్ని రోజులైనా సరే చేతిలో బండి బరాబర్ ఉంటుంది. బరాబర్ అంటే బరాబర్ ఉంటుంది. వీడేం ఇండికేటర్ వేసిండు అట్లా, అంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసి. ఆహాహా ఆహా ఏం దుమ్మురా బ్రో, చూసినావా ఎంత దుమ్ము పడ్డదో. అయ్యా ఇక్కడ ఛాయ్ ఉంటుందా, బంద్ అయిపోతుందా? ఇది ఇక్కడ ఉంటుంది కదా వెనకాల. కళ్ళకి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి తెలుసా. ఏమొద్దు బాయ్, పోదామా ఇటు, ఇట్లా పోమా, ఇట్లా పోమా. ఛాయ్ తాగుదాం ఫస్ట్. అమ్మో ఇదేంది ఇంత పెద్ద ఉంది కంటైనర్. సో ఇది గాయస్, అది నీకు కరెక్ట్ గ్యాప్, కానీ నా ప్లేస్ ఉంటే అది ఎట్లుంది తెలుసా, అది అంతే.
అసలు వేరే అంటే వేరే వైబ్ తెలుసా, ఇదైతే వేరే. బా ఏం దుమ్ము పడుతుంది. నా క్లాసెస్ ఉంటే మొత్తం ఎట్లా అంటే లైక్ లైట్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, సరిగ్గా కనిపించట్లేదు. ఈ వైజర్ వేసినా వేస్ట్, అది కూడా అట్లనే కనిపిస్తుంది. వస్తే వాటర్ వస్తాయి, కొంచెం సేపు వచ్చి అయిపోతాయి వాటరు. ఏం కాదు ఎడికైతే ఆడికి అని చెప్పి తీసేసి ఇంకా క్లాసెస్ తీసేసి కొంచెం ఒక 10 నిమిషాలు నడిపినేమో, 10 నిమిషాలు ప్రశాంతంగా నడుపుకున్నా. మళ్ళీ ఇంకొక 10-15 రోజులు బండి వచ్చేదాకా గుర్తుండిపోతుంది అట్లా నడిపినా నేనైతే బండి ఇప్పుడు. సో ఎట్లుంటుంది అంటే ఇంకా చెప్పలేము. బాయ్ ఉన్నాడు అంటే అదొక రకమైన కాన్ఫిడెన్స్ అని కాదు కానీ ఒక నమ్మకం. అది ఆయన నడిపిండి అనుకో, చలో రైట్, ఎట్లున్నా సరే ఆగుతాం, చలో. ఒకవేళ దెబ్బ తగిలినా సరే ఎదుటోనికి ఏం కాదు మాకేం కాదు అనే ఇన్ ద సెన్స్లో నడుపుతాం బండి. కావద్దు ఫస్ట్ థింగ్, ఎదుటోనికి ఏం కావద్దు, మాకేం కావద్దు, బండికి ఏం కావద్దు. మీరు నా పాత వీడియోస్లో చూడవచ్చు, ఒక్కసారి కూడా ఇంతవరకు సో అండ్ సో నా నేను అనొద్దు మాట ఇట్లా, కానీ అంటే అయినాయి క్రాషెస్ ఇన్ ద సెన్స్ ఎవడో వచ్చి మమ్మల్ని గుద్దుతాడు, కానీ మా అంతలో మేము ఎవరిని గుద్దింది లేదు, మా వాళ్ళు ఒక లాస్ అయింది లేదు. అది మైండ్లో పెట్టుకుని నడుపుతాం. ఎందుకంటే మేము ఈఎంఐలనే కొన్నాం నాయన, మేమేం కాదు పైసలు ఉన్న వాళ్ళం కాదు, ఏమైనా సరే పెట్టుకోవాల్సిందే. ఇక్కడ కూర్చో బాయ్, వచ్చి నెత్తి మీద కూర్చో, ఇక్కడ కూర్చుంటాడు చాయ్ ఎడ తాగుదాం బాయ్, చాయ్ తాగితే కొంచెం సేపు మంచిగా మాట్లాడాలి. వేరే అసలు వేరే అంటే మన నువ్వే యూటర్న్ చేయను, ఈడ ఆడు ఉండదా, వాన పడదు బ్రో, రోజు ఇట్లనే అవుతుంది, వాన పడతలేదు కానీ ఎక్కువ. చాయ్ ఏడుంటుంది బ్రో, ఇక్కడ చాయ్ లేదా అసలు. ఈ రూట్లో ఏడ దొరకదు బ్రో చాయ్, ఈ రూట్లో ఏడ దొరకదు చాయ్. ఇప్పుడు టైం ఇది నీది ఆఫీస్ టైం ఉంటుంది కదా, ఒక్క నిమిషం 11:30 అవుతుంది. మా ఇంటి సైడ్ కూడా ఏడుండదు బ్రో, మేమే ఏమవుతున్నారు పోతాం తాగనీకి. మరి A few moments later. కదా సైలెంట్ ఉంది కాబట్టి గలీలో సౌండ్ అట్లా వస్తుంది. సో ఒక టీ బ్రేక్ తీసుకొని ఆడ చెప్దాం అనుకున్నా కానీ అంత గ్యాపే లేకుండా ఉండే. వాన పడుతుందేమో అన్న భయంతో ఇంటికి రిటర్న్ అయిపోయినాము. సో మా గల్లీ సైలెంట్ ఉందని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నా. అయిపోయింది వీడియో, వచ్చేసినాము. వీడియో మాత్రం చెప్తున్నా కదా ఏక్ నంబర్ వచ్చింది, తెలిసిందే కదా బాగా ఏక్ నంబర్. పొట్టు కొట్టిన బండిని చూడురి, ఎవరు ఎట్లా మీరు కూడా ఎవరు ఎంత పొట్టు కొట్టిరు అనేది తెలుస్తారు అనమాట. ఇక ఇగో ఎడిగోదాం అంటుంటేనే ఒక దగ్గరకు వేసి వచ్చినాం అనమాట. ఇక అంతే, ఏడికని ఏం లేదు, జస్ట్ అట్లా. నిఖిల్ బ్రో ఇది నీకే, ఇంకోసారి ఏడిపోదామని అనకు, బయటికి అయితే పోదాం. సో బయటికి పోతే ఇట్లా ఉంటుంది అనమాట కంటెంట్. మస్తు ఉండే అసలు, మస్తు అంటే మస్తు ఉండే. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియో చూద్దాం. నా బండి పైన రావాలనుకుంటున్నా, పార్ట్ కోసం మళ్ళీ ఒకసారి రేపు పోతా, రేపు పోయినాక చెప్తా ఏమవుతుంది. బ్రో బండి వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అనమాట. రెగ్యులర్గా ఇక ఇప్పుడు ఏదో కంటెంట్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక బ్రేక్ పడుతుంది. ఇప్పుడు బ్రోకి బండి బ్రేక్ పడ్డది, అనుకోకుండా పడ్డది బ్రేక్. అది చలో, విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇటు ఇద్దరికి ఏం రాదు, ఇటు నాకు బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది బ్రో, అంతే. Thank you so much for watching guys. Love you all. Good night. Bye bye.